హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వస్తే ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ షేర్ చేస్తున్నాను. అంటే ఇది సంక్రాంతి రోజు ఈవినింగ్ మాట. మార్నింగ్ నుంచి నేనేమి వీడియో తీయలేదు, ఎందుకంటే మార్నింగ్ జస్ట్ మనం పెద్ద పండగ అంటే పెద్దలకి బియ్యాలు ఇచ్చేసుకుని ఇంకా పప్పు పులుసు ఏం వండుతాం కదా, ఇంకందుకే అవి ఏం తీయలేదు. ఆ తర్వాత గేమ్స్ ఆడాము, అవన్నీ కూడా ఇంకా వీడియోలో యూట్యూబ్లో పెట్టేవి కాదు కాబట్టి నేనేమి వీడియో తీయలేదు, షేర్ చేయట్లేదు. ఇంకా రోజు ఈవినింగ్ పిల్లలు అయితే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడికి రావడానికి మెయిన్ ఫొటోస్. మరి పండగ అంటే మనం రెడీ అవుతాం, మరి రెడీ అయ్యామంటే ఫొటోస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి కదా. అందుకని చెప్పి సన్సెట్ అవ్వకుండా ముందైతేనే ఫొటోస్ బాగా వస్తాయండి. అందుకని చెప్పి ఆ టైం ఇంకా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. అలాగే ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే క్లిప్స్ తీసాను. వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో నేను మెయిన్ పాలకొల్లో సంక్రాంతి సంబరాలు జరిగినాయి, అలాగే నవడూరులో జరిగినాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం కొంచెంగా షేర్ చేశాను. అదైతే మిస్ అవ్వకూడదంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పాలకొల్లో అయితే మనకి ఈ ఈటీవీ జబర్దస్త్ సెలబ్రిటీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. అలాగే నవడూరులో అయితే ఈ ఇయర్ చాలా బాగా చేశారు. అంటే ఇంకా ఒక రకంగా తీర్థం అంటాం, అదే తీర్థం జరుగుతుంది కదా, ఆ టైప్లోనే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. పందాలతో సహా అంతా కూడా ఒకే చోట ఉంది. అసలు ఎంత బాగా చేశారు. బట్ నాకైతే వెళ్ళడానికి కుదరలేదు. ఈ వీడియో అంతా కూడా మా చెల్లి తీసి పంపించింది. అందుకని చెప్పి మీకు కూడా షేర్ చేయాలి, ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే సేమ్ మనకి పద్దాలంకం తీర్థం జరుగుతుంది కదా నవడూరులో, అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే బాగా చేశారు. సేమ్ తీర్థంలో ఎలా ఉంటుందో అంతా కూడా మీరు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే జస్ట్ నార్మల్గా అయిపోయింది, ఎందుకంటే ఇంటి దగ్గరే ఉన్నాను. జస్ట్ గేమ్స్ ఆడుతున్నారు వచ్చిన వాళ్ళు కాకపోతే. నేనైతే వాళ్ళని నాకు ఆడుకున్నాను. నేను జస్ట్ అలాగే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే బయటకు వెళ్ళాము. ఆ తర్వాత ఇది బాగుంది, అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ కూడా నేను కుదిరితే షేర్ చేస్తాను. ఇక్కడైతే పందాలు జరుగుతున్నాయి. పందాలు ఏంటంటే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయండి, అందుకే ఏం వీడియోస్ మీకు షేర్ చేయడానికి అవ్వదు. ఇది కూడా చాలా ఎడిటింగ్స్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టకూడదు అని కూడా తెలియట్లేదు. ఇప్పుడు కాపీరైట్స్ అని స్ట్రైక్స్ అని చాలా ఎక్కువ ఉంటున్నాయి యూట్యూబ్లో. అందుకని చెప్పి మీకు అక్కడక్కడ క్లిప్స్ అయితేనే నేను వీలైనంత వరకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే కొంతమంది జబర్దస్త్ సెలబ్రిటీలు వచ్చారు, సింగర్స్ వచ్చారు. చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి, చాలా బాగా చేశారంట. మా సిస్టర్ నాకు ఈ వీడియోస్ అన్నీ సెండ్ చేసింది. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం మ్యూజిక్ అవి కూడా పెట్టడానికి అవ్వదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రియల్ మ్యూజిక్స్తో ఈ డ్యాన్స్ అయితే చాలా బాగుందండి. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసే ఉంటారు. చాలా బాగా ప్రోగ్రామ్స్ చేశారు, సాంగ్స్ పాడారు. కొంతమంది నేమ్స్ అయితే నాకు తెలీదు, అంటే మనకి సింగర్స్ కానీ జబర్దస్త్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మీకు చూపిస్తాను. మీకు స్టేజ్ మీద కూర్చున్నారు, కనిపిస్తూనే ఉంటారు కొంతమంది. నేమ్స్ అయితే నాకు అంత తెలీదు, నేను పెద్దగా ఫాలో అవ్వను కాబట్టి. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నేమ్స్. ఇంక ఈ ప్రోగ్రామ్స్ అవి కూడా చాలా బాగా చేశారు. ఇంకా చూపిస్తాను. చాలా ప్లేసెస్ అయితే మనకి ఇప్పుడు ఓల్డ్ డేస్లో విలేజ్ ఎలా ఉంటుందో అలా డెకరేషన్ అవి కూడా చేశారు. అవన్నీ కూడా మీకు కంటిన్యూగా చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టమా లేదా అన్నది కూడా అయితే కామెంట్ చేయండి. ఇలాంటివి ఏంటంటే మనం రియల్గా సాంగ్స్తో వింటే చాలా బాగుంటుంది. ఇదైతే మనకి పౌర్ణమి మూవీలో సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్కి అయితే ఆవిడ అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఇంకా మనకి వీడియో తీయడానికి అయితే అంత ఎక్కువ మంది జనంలో కుదరదు కదా, అయినా చాలా మట్టికి పాపం తను వీడియో చేసి నాకు సెండ్ చేసింది. అది కూడా చాలా కష్టమే, ఎందుకంటే అంతమంది జనంలో వీడియో తీయాలి అంటే కూడా కొంచెం కష్టం కదా.
ఇంకా ఎలాగైనా పాపం వీడియో పెట్టుకుంటాను కదా అని చెప్పి సెండ్ చేసింది. ఇక్కడ అయితే నేను చెప్పాను కదండి, ఒక హౌస్ థీమ్ అంతా చేశారు, చాలా బాగా చేశారు. పాపం ఇక్కడ కూడా చాలా ట్రై చేసింది. ఇందుకీ అసలు జనం ఎంత ఎక్కువగా ఉండడం వల్ల వీడియో కొంచెం తీయడానికి కొంచెం కష్టమైంది, కానీ అంటే క్లియర్గా తీయడానికి కుదరదండి ఇంతమంది జనంలో. ఎప్పుడైనా వీడియో జనం తక్కువ ఉంటే బాగానే ఉంటుంది తీయడానికి. ఇంతమంది జనంలో మనం కెమెరా అంటే ఫోన్ పెట్టుకుని వీడియో తీసి అంటే కొంచెం ఎవరికైనా కొంచెం కష్టమే. పాపం ఎంత వీలైనంత వరకు అయితే వీడియో తీసింది. ఇక్కడ ఏంటంటే హౌస్ పెట్టారని, దాని పక్కనే మనకి ధాన్యం అది ఎలా వస్తుంది అది అవంతా కూడా అక్కడ క్లియర్గా పెట్టారు. అందరూ అక్కడ ఫోటోలు తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా టైం కూడా పట్టేస్తుంది అక్కడ. ఇక చూస్తున్నారు కదా, వీళ్ళందరూ చూస్తున్నారు. అలాగే ఇక్కడ బస్తాలు, ఇది వరకు మనకి ఎడ్ల బండి మీదే ధాన్యం తీసుకెళ్లేవారు కదా, అలా అవన్నీ ఇక్కడ ఎక్కడికక్కడ ఇంక అందరూ ఆగి ఫోటోలు తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ మంది జనం ఉన్నారు. అంటే కొంచెం వీడియో తీయడానికి కూడా కష్టంగానే ఉంది. అంటే జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఫెస్టివల్స్ అన్నా ఇలాంటి ఫంక్షన్స్ అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులోనే సెలబ్రిటీలు వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఫంక్షన్ కూడా అంతే బాగా జరిగింది. మీలో చాలా మంది కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఇలాగ ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళడం, లేకపోతే మూవీస్ చూడడం. మనకి పండగకి చాలా మూవీస్ కూడా రిలీజ్ అయినాయి కదా. నేనైతే ఏ మూవీకి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ నేను మూవీస్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. నేను హాల్లోకి వెళ్ళి ఏ మూవీ కూడా ఇప్పుడు వరకు అంటే కొన్ని ఇయర్స్ నుంచి మానేసాను చూడడం, అంత ఇంట్రెస్ట్ లేక. కానీ చాలామంది మూవీస్ ఇంట్రెస్ట్గా చూస్తారు. మీరు కూడా చూస్తారో లేదో కామెంట్ చేయండి. నేను జస్ట్ టీవీలో వచ్చిన తర్వాత లేకపోతే ఓటీటీకి వచ్చిన తర్వాతే మూవీస్ అయితే చూస్తాను. నేను రీసెంట్గా అంటే కొన్ని మూవీస్ చూశాను. అందులో నాకు బాగా యూఐ మూవీ నచ్చింది. వీళ్ళు ఎంతమంది ఆ మూవీ చూశారు, మీకు అర్థమైందో ఆ మూవీ నాకు కామెంట్ చేయండి. నిజంగా మనకి రియల్ లైఫ్లో జరిగేదంతా కూడా ఆ మూవీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది మనకి మన లైఫ్లో జరిగేది అవన్నీ కూడా. నాకైతే ఆ మూవీ బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. పిల్లలతో కలిసి చూడవలసిన సినిమా అని నేను చెప్తాను, నా ఒపీనియన్ అది. మీకు నచ్చితే వీడియోని అయితే కంపల్సరీ చూడండి. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.